How are you all, children? Hope by the grace of God all are doing well. Last time మన లెసన్ సండే క్లాస్ లెసన్కి టాపిక్ లవ్ అని ఉండింది కదా. అయితే ఈసారి మన క్లాస్కి టైటిల్ ఏంటంటే కరేజ్. ఓకే, సో దేవుడు ఈ లోకంలో ఒక వ్యక్తికి, ఒక చాలా దీన స్థితిలో ఉన్న వ్యక్తికి ధైర్యంనిచ్చి, తన ఆత్మశక్తినిచ్చి, మరి తన పని కోసము ఏ విధంగా తన ప్రజలను విడిపించడానికి ఏ విధంగా వాడుకున్నాడో అది మనము ఒక కథ ద్వారా తెలుసుకుందాము. మరి అందులో ఆ వ్యక్తి ఎవరంటే గిడియోన్. ఓకే, గిడియోన్ను మనము పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు చూడొచ్చు. In the book of Judges, from chapter 6 to 8, we can see Gideon, and today's topic is courage. As you all know, the children of Israel did evil in the sight of the Lord, and the Lord delivered them into the hands of Midianites for 7 years. మనందరికీ తెలుసు కదా, దేవుడు ఇశ్రాయేలీలను ఫరో బాండేజ్ నుంచి విడిపించి రెడ్ సీని దాటించి మరి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ సమకూరుస్తూ మరి వారికి మన్నాను కురిపించి ఫుడ్, వాటర్ అన్నీ ఇస్తూ ఎంతో కాపాడుతున్నారు. కానీ ఎన్ని మేలులు చేసినప్పటికీ వారు దేవుని మర్చిపోయి పాపం వెంబడి పాపము చేస్తూ వెళ్ళినారంట. మరి అట్లా చేస్తే దేవునికి కోపం వస్తుంది కదా. అందుకని ఆ రీజన్తో గాడ్ డెలివర్డ్ దెమ్ ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ మిడియనైట్స్. మిడియనైట్స్ అనేవారు ఏం చేసేవారంట, ఈ ఇజ్రాయేలీలు వారంతా చక్కగా కష్టపడి పంటలు పండించుకొని మరి అన్ని ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళందరూ గ్రూప్ ఆఫ్ లోకస్ లాగా, అంటే గుంపు, ఒక మిడతల గుంపులాగా పెద్ద సైన్యము వీళ్ళ మీదకి వచ్చేసి వీళ్ళ పంటలన్నీ దోచుకొని వెళ్ళేవారంట. మరి వీళ్ళ దగ్గర ఉన్న పశువులను, జంతువులను అన్నీ తీసుకొని వెళ్ళిపోయేవారంట. అప్పుడు వాళ్ళు చాలా విసిగిపోయినారంట. ఇశ్రాయేలీలు ఎంతో బాధతో, దుఃఖంతో ఎన్నో రోజులు మరి ఈ రకంగా కష్టం పడిన తర్వాత వారికి దేవుడు అనేది గుర్తొచ్చింది. అప్పుడు వారు దేవునికి మొరపెట్టుకున్నారంట. అండ్ చాప్టర్ 6 verse 6లో చూసినట్లయితే, అండ్ Israel was greatly impoverished because of the Midianites, and the children of Israel cried unto the Lord. అప్పుడు వాళ్ళు దేవుని గురించి ప్రలాపించి వారు మొరపెట్టుకున్నప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే, వాళ్ళంతా వాళ్ళన్నీ వదులుకొని ఏం చేసిండ్రంట, ఈ మిడియనైట్స్ వచ్చి లాక్కెళ్తున్నారని వాళ్ళే వాళ్ళ స్థలం వదిలేసి పారిపోయి గుహలల్లో, గుహలల్లో పోయి నివాసం చేయడము మొదలుపెట్టినారంట. అక్కడ నివాసం చేస్తున్న సమయంలో గిడియోన్ అనే ఒక యవనస్తుడు, హీ వాజ్ ఎ యంగ్ మ్యాన్, స్ట్రాంగ్, బట్ ఆయన పొజిషన్ ఇప్పుడు ఎట్లా ఉందంటే చాలా మిజరబుల్ కండిషన్లో ఉన్నాడు. ఆయన ఇజ్రాయెలైట్స్కి దాసుకొని తన గానుగ వెనుక గానుగ చాటున, గానుగ అంటే వైన్ ప్రెస్, వాళ్ళు గ్రేప్స్ని ప్రెస్ చేసి వైన్ చేసేవారు కదా, ఆ చేసే చోటులో దానికి చాటున దాసుకొని వీటిని థ్రెష్ చేస్తున్నాడంట. గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడంట, దాసుకొని మెల్లగా పని చేసుకుంటున్నాడు, వాళ్ళు చూస్తే లాక్కెళ్ళిపోతారని. మరి ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక ఓక్ ట్రీ కింద ఒక ఏంజల్ వచ్చి కూర్చుందంట. కూర్చొని గిడియోన్తో మాట్లాడడము ప్రారంభించిందంట. గిడియోన్తో ఏమనిందో మనము చూద్దాము. ఆయన పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తుందంట. గిడియోను చాలా పరాక్రమంగా ఉన్నాడా, భయంగా ఉన్నాడు కదా. కానీ ఆ దూత మాత్రము ఏమంటున్నాడు, పరాక్రము గల బలాఢ్యులా అని అంటున్నాడు అనమాట. ద లార్డ్ ఈజ్ విత్ యూ, ద మైటీ మ్యాన్ ఆఫ్ వెలార్. ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే ద గాడ్ ఈజ్ విత్ యూ, తెలుగులో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని దూత చెప్తుంది. అయితే ఆయనకు నమ్మకం, ఆయన ఏమన్నాడంట, దేవుడు నాకు తోడై ఉంటే మరి మాకు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎందుకు మిద్యానీయులకు మమ్మల్ని అప్పచెప్పినారు,
మా పితరులైతే మాకు చెప్పినారు, ఎన్నో అద్భుతాలు మిరకల్స్ దేవుడు వాళ్ళ లైఫ్లో చేసినాడని యెహోవా దేవుని గురించి వాళ్ళు చెప్పినారు, మరి ఇప్పుడెందుకు మమ్మల్ని ఈ విధంగా అప్పచెప్పినాడని గిద్యోను దూతతో మాట్లాడుతున్నప్పుడు దూత ఏమనిందంటే, వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి మరి ఇశ్రాయేలీలను విడిపించు, నీవే వెళ్ళాలా, వాళ్ళని విడిపించాలా, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్తున్నాడంట. ఇంత ఆశ్చర్యమైండొచ్చు ఒకవేళ గిద్యోన్కి కదా. నేను సాధారణంగా ఈ పరిస్థితిలో నేనున్నాను, వాళ్ళేమో మిడతల గుంపులాగా వాళ్ళు ఉన్నారు, మరి నేను ఎట్లా వీళ్ళను విడిపించాలా అని ఆయన ప్రశ్నించలేదు. కానీ ఆయన ఏమన్నాడంటే, మై ఫ్యామిలీ ఈజ్ పోర్ ఇన్ మనసే అండ్ ఐ ఆమ్ లీస్ట్ ఇన్ మై ఫ్యామిలీ. నేను నా కుటుంబంలో కనిష్ఠుడను, ట్రైబ్ ఏదైతే ఉందో అది మా గోత్రంలో అన్నిటికంటే తక్కువది, మరి నేను ఎట్లా, నా నుంచి నువ్వు ఎట్లా చేయిస్తావని అడిగినప్పుడు దూత అడిగి ఆయన ఏం చెప్పిండంట, నేను లోపలికి వెళ్ళి నీకు అర్పణమును తీసుకొస్తాను, ఆఫరింగ్. దేవునికి అర్పణం ఇస్తారు కదా, అప్పుడు పెట్టి దాన్ని కాలుస్తే ఆ సువాసనను దేవుడు ఆఘ్రానించేవాడంట. అయితే నేను ఒక మేకపిల్లను అది తీసుకొని వచ్చి ఒక స్టోన్ పైన పెడతాడనమాట. మేకపిల్లను మరియు దాంతోపాటు వాటర్, ఇంకా రొట్టెలు, అన్లీవెండ్ కేక్స్, పొంగని భక్ష్యములను తీసుకొని వచ్చి అక్కడ పెట్టి, ఒకవేళ నీవు నాతో ఉన్నావు అంటే దీన్ని నీవు యాక్సెప్ట్ చెయ్యి అన్నప్పుడు ఆ ఏంజల్ ఏం చేసిందంట, తన చేతిలో ఉన్న కర్రను అక్కడ పెట్టినప్పుడు స్టోన్లో నుంచి ఫైర్ వచ్చి అది దానికంతటా అదే మండిపోయిందంట. అప్పుడు వెంటనే ఆయన మోకాళ్ళుని ఆయన దేవుడు తనతో ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించిండనమాట. ఆ సంగతిని గ్రహించిన తర్వాత ఆయనకి ఇంకా ధైర్యం వచ్చేసింది. అమ్మ దేవుడు నాతో ఉన్నాడని ఆయన ఏం చేసిండంట, వెంటనే అక్కడ బలిపీఠంను కట్టించిండంట. ఒక ఆల్టర్ కట్టించి, అంటే గుర్తుండాల దేవుడు నాకు ఈ విధంగా కనబడిండు, దేవుడు నాతో మాట్లాడిండు అన్న సంతోషంతో అక్కడ బలిపీఠం కట్టి దానికి ఒక పేరు పెట్టిండు. ఏమనంటే యెహోవా సమాధాన కర్త, ద లార్డ్ ఈజ్ పీస్, జెహోవా షాలోమ్ అని ఆ స్థలానికి పేరు పెట్టినాడంట. మరి ఆ బలిపీఠము, ఆ పీస్ అనేది ఆయనకు వచ్చింది, దేవుని సమాధానం ఆయనకు వచ్చింది. ఎంతో అన్రెస్ట్గా ఉన్న ఆయన హృదయానికి ఆ పీస్ వచ్చింది కాబట్టి ఆ స్థలానికి ద లార్డ్ ఈజ్ పీస్ అనే పేరు పెట్టినాడనమాట. అయితే ఇంకొక పని అప్పచెప్పినాడు. ఇప్పుడు వాళ్ళు పాపం చేస్తున్నారు కదా ఇశ్రాయేలీలు, ఆ పాపం కూడా వాళ్ళ నుంచి సమూలంగా నాశనం కావాలంటే నీవు వెళ్ళి మీ పితరులు, మీ ఫాదర్ పెట్టిన ఆ బాల దేవత విగ్రహాన్ని పడగొట్టేసేయి అని చెప్తే ఆయన వెళ్ళి ఆ విగ్రహాన్ని కూలగొట్టేసి అక్కడ మళ్ళీ దేవునికి బలి అర్పించినాడు రాత్రి జామున. అయితే అందరు వచ్చి వాళ్ళ ఫాదర్ని అడిగినారంట, వాళ్ళ ట్రైబ్ వాళ్ళని, ఇదేంటి, ఇది ఎందుకు ఇట్లా చేసిండు, మనము పూజించేదాన్ని ఎందుకు పడేసిండు అంటే అది వాళ్ళే వాదించుకుంటాడులే అని అన్నప్పుడు ఆయనకు ఒక న్యూ నేమ్, ఒక టైటిల్ ఆఫ్ ఆనర్ దొరికింది. ఆయనకు ఒక న్యూ నేమ్ ఏంటంటే జెరుబ్బాల్ అనే పేరు గిడియోన్కి దొరికింది అనమాట. అయితే ఇప్పుడు ఇంకా ఆయన రెడీ అయిపోయిండు, నేను యుద్ధం చేస్తాను, ఇజ్రాయేలీలను వదిలిపిస్తాను అని ఆయన సిద్ధపడిపోయినాడు. అయితే ఆయనకు మళ్ళీ ఒకసారి దేవుని ఏమన్నాడు, నన్ను పంపినవాడు నీవే, నా నుంచి ఇజ్రాయేలీలను విడిపిస్తాను అంటున్నావు కదా, మరి నాకు ఒక్క సైన్ చూపెట్టు, ఇంకొక సైన్, అప్పుడు నాకు ధైర్యం వస్తుంది అనుకొని ఆయన ఏం చేసి చెప్పినాడంటే, ఐల్ కీప్ ద ఫ్లీస్ ఆఫ్ వూల్, అంటే నేను గొర్రె బొచ్చును తీసుకొచ్చి నేను భూమిపైన, నేలపైన పెడతాను, ఫ్లోర్ పైన పెడతాను. అయితే నీవు మంచు కురిపించినప్పుడు దాని మీద మాత్రం మంచు కురిపించు, మిగతా నేలంతా పొడిగా ఉండేటట్టు చెయ్యి అనంటే ఆ రాత్రి అట్లానే చేసినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన లేచి దాన్ని పిండినప్పుడు దాంట్లో నుంచి ఒక గిన్నె నిండా నీళ్ళు వెళ్ళినాయంట, డ్యూ డ్రాప్స్ అన్నీ దాంట్లో ఉన్నాయంట, ప్రక్క నేల మాత్రం పొడిగా ఉందంట. అయితే నా మీద కోపం తెచ్చుకోనంటే దేవా ఇంకొకటి నువ్వు నాకు చూపించు, ఏంటంటే ఈసారి నేల మీద అట్లానే నేను పెడతాను, పెట్టినప్పుడు నువ్వేం చేయంటే దాని మాత్రము పొడిగా ఉంచు, మిగతా అంతా తడిసేటట్టు చెయ్యి అన్నాడు. అంటే దేవుడు దానికి కూడా ఒప్పుకొని అదే రకంగా జరిగినప్పుడు ఆయనకి చాలా ఇంకా బలం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది అనమాట. వర్స్ 34, చాప్టర్ 6 వర్స్ 34 జడ్జెస్లో మనం చూసినట్లయితే అక్కడ ఉంటుందంటే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ గిడియోన్, ఆత్మ ఆయన మీదికి వచ్చిందంట.
మరి దేవుని ఆత్మ ఆయన పొందుకున్నాడు కాబట్టి ఆయనకి ఎంత ధైర్యమో ఎంత ఇది వచ్చిందంటే ఇంకా దేవుడు తనతో ఉన్నాడు అన్నది కూడా ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఎంతో ధైర్యంగా ఆయన సిద్ధపడితే దేవుడు అన్నాడంటే ఇంకా అందరినీ పిలుచుకొను అంటే అందరికీ కబురు పంపించి ఆయన పిలుపునిచ్చినప్పుడు చాలామంది ఆయన దగ్గరికి వచ్చినారంట. వచ్చినప్పుడు వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? 32,000 మంది ఇజ్రాయెలైట్స్. సీ చిల్డ్రన్, అంతకుముందు గిడియోన్ ఉన్నాడు, కానీ గిడియోన్ మాట చెప్పలేదు ధైర్యంగా, ఎవరు నమ్మలేదు, ఎవ్వరు కూడా ఎదిరిస్తామన్న ధైర్యం చేయలేదు. కానీ దేవుని ఆత్మ గిడియోన్లో వచ్చినందుకు ఆయన పిలుపునియగానే 32,000 మంది జనాలు వచ్చేసినారనమాట. మేము యుద్ధం చేస్తాము అన్న ధైర్యంతో ముందుకొచ్చినారు. అయితే ఇది దేవుని శక్తి, గిడియోన్ శక్తి కాదు కదా. అయితే వచ్చినప్పుడు దేవుడు అన్నాడంట, వద్దు, వీళ్ళందరూ ఒకవేళ యుద్ధం చేస్తే వాళ్ళ శక్తితో గెలిచినాం అనుకుంటారు కాబట్టి వీళ్ళలో ఎంతమంది భయపడుతున్నారో అందరినీ రిటర్న్ వెళ్ళిపోమ్మను అని దేవుడు కంటిన్యూస్గా గిడియోన్ ఈజ్ టాకింగ్ టు గాడ్, మాట్లాడుతున్నాడు. నేను ఈ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత మీకు పిక్చర్స్ కూడా చూపిస్తానమ్మా. అది చూసినాక మళ్ళీ నేను ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలో కూడా చెప్తాను. మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. అయితే 32,000 మందిని వద్దు, నీ వీళ్ళలో భయపడే వాళ్ళని రిటర్న్ వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఈ గిడియోన్ ఏం చేసిందంట, అన్నాడంట, భయంతో వణుకుతున్న వాళ్ళందరూ వెళ్ళిపోండి, ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రం ఉండండి అన్నప్పుడు 10,000 పీపుల్ రిమైన్ అండ్ మిగతా అందరూ వెళ్ళిపోయినారంట. వెళ్ళిపోతే దేవుడు మళ్ళీ ఇంకొకటి చెప్పినాడంట, నువ్వు వీళ్ళని కూడా తీసుకొని నీటి దగ్గరికి పోయి వాళ్ళని ఆ నీళ్ళు తాగమని చెప్పు. ఎవరైతే నీల్ డౌన్ చేసి హ్యాండ్ తోటి వాటర్ తాగుతారో వాళ్ళందరినీ ఒక సైడ్ చేయి, ఎవరైతే డైరెక్ట్గా మౌత్తో లైక్ డాగ్ తాగుతారో వాళ్ళందరినీ సపరేట్ చేయి అన్నప్పుడు చేస్తే ఓన్లీ 300 పీపుల్ చేయితోటి నీళ్లు తాగినారంట. అప్పుడు ఏమన్నాడంటే, వీళ్ళను పెట్టేసి మిగతా వాళ్ళందరినీ వెళ్ళిపోమ్మని కేవలము 300 మందిని తీసుకొని ఇప్పుడు నువ్వు ఇజ్రాయెల్ ఎదిరించడానికి వచ్చిన ఈ మిడియనైట్స్ తోటి నా పేరట పొమ్మని చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట, ఏం తీసుకున్నాడు తెలుసా? ఏ వెపన్ తీసుకోలేదు. ఆయనకి అన్నిటికంటే పెద్ద వెపన్ దేవుని యొక్క ఆత్మ ఆయన దగ్గర ఉంది. హోలీ స్పిరిట్ వాజ్ విత్ హిమ్. సో ఆయన ఏం తీసుకున్నాడంటే, అందరి చేతికి ఒక చేతిలో బూర అంటే ట్రంపెట్, ఇంకో చేతిలో ఒక పిచ్ అంటే కుండ. మరి ఆ కుండలో దివిటి ల్యాంప్, పిచ్ అండ్ లైట్, పిచ్ అండ్ అదనమాట ఏంటి ట్రంపెట్. ఇవి మాత్రం తీసుకొని ఆయన నేను ఎట్లా చేస్తే మీరు అట్లానే చెయ్యండి అని చెప్పి ఆయన కేక వేసుకుంటూ ముందుకు సాగినాడంట. కేక ఏమని వేసినాడంటే, ది లార్డ్ ఆఫ్ గిడియోన్ అంటూ కేక వేస్తూ, స్వర్డ్ ఆఫ్ గాడ్ ఎండ్ ఆఫ్ గిడియోన్ అని కేక వేస్తూ ఆయన ముందు పోతే మిగతా వెనుక ఉన్న వారందరూ కూడా అట్లానే ఆయన వెనుక యెహోవా ఖడ్గము గిడియోను ఖడ్గము, యెహోవా ఖడ్గము గిడియోను ఖడ్గము అనుకుంటూ ఆ కుండలను పగలగొడుతూ వాళ్ళు కేకలేసుకుంటూ ముందుకెళ్ళినారంట. అయితే 300 పీపుల్ని 100 3 ట్రూప్స్గా 3 కంపెనీస్గా చేసుకొని అన్ని దిక్కుల నుంచి వాళ్ళని ముట్టడి చేసారు. అప్పుడు ఈ మిద్యానీయులు వాళ్ళ టెంట్స్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఒకసారికి బయటికి వచ్చి చూసి, వీళ్ళందరూ వస్తున్నారు కదా, వీళ్ళని మనం తరిమేద్దాము యుద్ధం చేసి, వాళ్ళు వీళ్ళకంటే ఎంతో ఎక్కువ మంది కదా నంబర్లో, వీళ్ళని మనం ఎలగొట్టేద్దాం అనుకొని కత్తులు తీసుకొని అందరు బయటికి వచ్చినారు. కానీ దేవుడు ఏం చేసినాడంటే, వాళ్ళ మైండ్ అంతా వేరే విధంగా అయిపోయింది. వాళ్ళు ఇజ్రాయెల్ మీదకి వచ్చే బదులు ఒకరినొకరు పొడుచుకోవడం మొదలుపెట్టేసిండ్రంట. అట్లా సెట్ చేసేసిండు వాళ్ళ బ్రెయిన్ని గాడ్. అప్పుడు వాళ్ళు ఒకరినొకరు పొడుచుకొని అందరూ హతమైపోయినరు. మరి ఈ విధంగా గిడియోన్ ద్వారా ఇశ్రాయేలీలకు విక్టరీ వచ్చింది, జయం వచ్చింది. మరి ఈ దీంట్లో మనము నేర్చుకోవాలి డూస్ అండ్ డోంట్స్. మనం ఏం చెయ్యాలి, ఏమి చెయ్యొద్దు అన్న విషయాలను మనం ఈరోజు నేర్చుకోవాలని ఆశపడుతున్నాను అన్నమాట. అయితే ఇందులో ఫస్ట్ మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ సిన్ మేడ్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఫ్రూట్లెస్ కదా. స్టార్టింగ్లో స్టోరీ మనం ఏమని విన్నామంటే, అక్కడ ఇజ్రాయేలీలు ఎంత కష్టపడి పంటలు పండించుకున్నా కానీ అవన్నీ శత్రువులు వచ్చి దోచుకొని తీసుకుపోయారు. అంటే వాళ్ళ కష్టమంతా వ్యర్థమైపోయింది. ఎందుకైంది అట్లా? ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తున్నారు, దేవుణ్ణి మర్చిపోయినారు.
పాపం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ శ్రమ అంతా వృధా అయిపోయింది. దేర్ ఎఫర్ట్ వాజ్ ఫ్రూట్లెస్, దానికి ఏ ఉపయోగం లేకుండా పోయింది. మరి అందుకని మనము వాళ్ళు చేసిన గొప్ప పాపం ఏంటి? విగ్రహారాధన చేసిండ్రు కదా, అన్ని చాలా పాపాలు, దాంతోపాటు విగ్రహారాధన. మరి మనల్ని మనం పరీక్షించుకుంటే మనం విగ్రహారాధన చేస్తలేమో, మనం ఫ్రీ ఉన్నాం అని అనుకోవచ్చా? లేదమ్మా. మనము దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తే అదే ఒక విగ్రహారాధన. ఎట్లా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఒకవేళ పిల్లల గురించి చాలా దేవుని కంటే ఎక్కువ సమయము పిల్లలకే వాళ్ళని లాడ్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చినారనుకో, అది ఒక విగ్రహారాధనే. మీరు మీ సమయాన్ని దేవునికి బదులు సెల్ ఫోన్కో లేక ఆటకో ఇంకా దేనికో ఎక్కువ సమయం దాంతో గడిపినారంటే మీ చేతిలో ఉన్నది అదొక విగ్రహ ఆరాధనే అవుతుంది. కాబట్టి వీ షుడ్ బీ కేర్ఫుల్. మనం ఎలాంటి సిన్, ఎలాంటి పాపము, ఎలాంటి విగ్రహారాధన చేసినామంటే దేవుడు మనల్ని వదిలిపెట్టి రాడు మన దగ్గరికి. మనల్ని ఇంకొక శత్రువులకు అప్పచెప్తాడు, సాతానికి అప్పచెప్తే ఇంకా మనం ఉండగలుగుతామా? కాబట్టి మన లోపల ఏ రకమైన తప్పిదం ఉందో మనము జాగ్రత్తగా చూడాలా. అండ్ ఇజ్రాయెలైట్స్కి ప్రేయర్ వాస్ దేర్ లాస్ట్ రిసోర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ దేర్ ఫస్ట్ రిసోర్స్. మన ఫస్ట్ రిసోర్స్ ఏదై ఉండాలా? ప్రేయర్. ఏదైనా కష్టం వచ్చిందంటే మనము మొదట దేవుని దగ్గరికి వెళ్ళాలా. చిన్న చిన్న తప్పులు మీతో జరుగుతాయి, హోంవర్క్ చేసుకోకుండా పోయినారో లేక తక్కువ మార్క్స్ వచ్చినాయో, అప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. ఏం చేయనురా ఇప్పుడు నాకు తక్కువ మార్కులు వచ్చినాయంటే, ఏం కాదు మీ డాడీ సైన్ పెట్టే. ఫ్రెండ్స్ చెప్పేది కొన్నిసార్లు తప్పు కూడా కావచ్చు, అన్నిసార్లు తప్పని నేను అనను, కానీ తప్పు సలహా దొరకొచ్చు. మనం మనుషుల దగ్గరికి వెళ్తే మనకు సహాయం రాదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా. దేవుడు ఏం మాట చెప్తుండో ఆ మాటను వినాలా. మన లాస్ట్ రిసార్ట్ గాడ్ ఉండకూడదు, ఫస్ట్ మనం దేవుని దగ్గరనే సమీపించాలా. అయితే మరి మన ప్రేయర్ లైఫ్ ఎట్లా ఉంది మనము చూసుకోవాలన్నమాట. అండ్ ఇట్ వాజ్ నాట్ బికాస్ మిడ్నైట్స్ వర్ వెరీ స్ట్రాంగ్, బట్ ఇజ్రాయెల్ వాజ్ సో డిజోబీడియంట్. వాళ్ళ ఈ మిజరీకి కారణము మిడ్నైట్స్ చాలా పవర్ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది అని కాదు, వీళ్ళు ఓడిపోయింది. లాస్ట్కి ఎంతమందితో గెలిచిండ్రు? 300 మందితోనే గెలిచిండ్రు కదా. అంతే వాళ్ళు ఓడిపోవడానికి ఇన్ని రోజులు వాళ్ళు దాచుకోవడానికి కారణం ఏంటిదంటే వాళ్ళ డిసోబీడియన్సే. ఒకవేళ సేటన్ మనల్ని సతాయిస్తుందంటే అది సేటన్ పవర్ కాదు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఆల్ మైటీ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ గాడ్. వీ కెన్ ఫైట్ విత్ సేటన్. కానీ ఎప్పుడంటే మనం ఛాన్స్ ఇవ్వద్దు సేటన్కి. మనం డిసొబీడియంట్ అయినామంటే సేటన్ పవర్ఫుల్ అయిపోతుంది. కాబట్టి మన డిసొబీడియన్స్ మధ్యలో రావద్దు అన్న విషయాన్ని మనం చూసుకుందాము. మరి ఆ టైంలో గిడియోన్ వచ్చినాడు కదా, మరి గిడియోన్ దాచుకొని ఉన్నాడు. మరి మన పొజిషన్ ఈ టైంలో ఎట్లా ఉంది? మనం కూడా దాచుకొని ఉంటున్నాం కదా. మనము దేంతో దాచుకొని ఉంటున్నాం? ఇళ్ళల్లో కరోనా అనే దాంతో భయపడి, కోవిడ్-19 అంటే ఒక భయము, చైనా వార్కి వచ్చేస్తుంది, వరల్డ్ అంతా వరల్డ్ వార్, థర్డ్ వరల్డ్ వార్ అవుతుందేమో అన్న భయము, అటు నేచురల్ కలమైటీస్, వరదలు వచ్చేస్తున్నాయి, భూకంపాలు వచ్చేస్తున్నాయి, మరి ఏవేవో జరుగుతున్నాయి కదా. వీటన్నిటి మధ్యలో మనం భయంతో ఉన్నాము. మరి మనలల్లో మీలల్లో ఎవరిని దేవుడు మరి గిడియోన్గా లేవనెత్తు చూస్తున్నాడు? మరి గిడియోన్ ఎందుకు ఎన్నుకున్నాడో మనం అది కూడా చూద్దాము. అది చూడకముందు ఈ స్టోరీ నేను ఒకసారి మీకు పిక్చర్స్ తోటి చూపిస్తాను. అప్పుడు మళ్ళీ మీకు రికలెక్ట్ అవుతుంది గిడియోన్ చేసిన మంచి పనులేంటి, మనం ఏం చేయాలా అన్నది మనం దీని ద్వారా నేర్చుకోవచ్చు. ఏదో వీళ్ళంతా ఇజ్రాయెలైట్స్ అనమాట. వీళ్ళు ఇల్లు కట్టుకొని చక్కగా పంటలు పండించుకొని అంత హ్యాపీగా ఉన్నప్పుడు ఈ సైన్యం అంతా, మిడ్యానైట్స్ సైన్యం అంతా, మిద్యానీయులు వీళ్ళ మీదకి వస్తే వీళ్ళంతా పారిపోయి ఎక్కడ వెళ్ళిందంటే ఏదో ఈ గుహలల్లో, కొండలల్లో వెళ్ళిపోయి ఈ గుహలల్లో ఉండి వాళ్ళు నివాసం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లాంటి పొజిషన్ వచ్చేసింది చూడండి, పాపం చేసినందుకు. మరి అట్లా ఉండి వాళ్ళు దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి ప్రాఫిట్ని పంపించినాడు. ఇదో హేజ్ గిడియన్. ఈ గిడియన్ అక్కడ కూర్చొని ఉన్నాడనమాట. భయంగా దాచుకుంటూ ఎవరైనా వస్తారేమో, మాది లాక్కెళ్తారేమో అని కూర్చొని ఉన్నప్పుడు ఒక ఏంజల్, ఓక్ ట్రీ కింద ఏంజల్ వచ్చి కూర్చుందనమాట. కూర్చున్నప్పుడు ఈయన ఇక్కడ చూడండి గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఉన్నాడనమాట. వీటంతా ఇది గ్రేప్ వైన్ ప్రెస్. ఈ వైన్ ప్రెస్ దగ్గర గోధుమలు మూలకి, యాక్చువల్ అంటే గోధుమలు కొండ ఎక్కి ఆ కాలంలో దుల్లించేవాళ్ళంట, అంత దాంట్లో డస్ట్ అంతా వెళ్ళిపోయి గోధుమలు మిగిలేటట్టు. కానీ ఈయన మాత్రం మూలకి చేస్తున్నాడు, మిజరబుల్ కండిషన్లో ఉన్నప్పుడు దూత ఆయనకు చెప్పింది, పరాక్రమ గల బలాఢ్యులా నువ్వు పో అన్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, నేను ఆఫరింగ్ తెచ్చి పెడతాను, ఆ ఆఫరింగ్ని
యాక్సెప్ట్ చేయమన్నప్పుడు ఇదండి ఏంజల్ తన కర్ర. ఈ ఏంజల్ మీకు అంత డీప్ స్టడీ అక్కర్లేదు, కానీ ఇది యేసు ప్రభువే అన్నది మీరు పెద్ద అయిన తర్వాత మళ్ళీ నేర్చుకుంటారు. కానీ ఇప్పుడైతే ఇక్కడ ఈయనొచ్చి అది కర్ర చూపించినప్పుడు ఆ స్టోన్ మీద అది భస్మం అయిపోయిందంట. అప్పుడు ఇక్కడ కింద పడి ఆయన దేవునికి స్తోత్రం ఆయన తెలుసుకున్నాడు అనమాట. అవును, దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడన్న ధైర్యము ఆయనకు కలిగినది. అప్పుడు ఆయన ఏం చేసిండంట, ఇక్కడ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఇక్కడ లార్డ్ ఈజ్ పీస్, జెహోవా షాలోమ్ అని అక్కడ ఒక బలిపీఠంను కట్టించినాడనమాట. దేవుడు ఎందుకు గిడియోన్కే హెల్ప్ చేసినాడు? ఒకవేళ మనం అది చూసినట్లయితే గిడియోన్కి ఎందుకు హెల్ప్ చేసినాడు దేవుడు అని మనం ఒకవేళ చూసినట్లయితే, గిడియోన్ వాట్ హీ వాజ్ డూయింగ్, హీ వాజ్ థ్రెషింగ్ ద వీట్, పని చేసుకుంటూ ఉన్నాడు. ఆయన చేసింది దేవుడు యేసు ప్రభు కూడా వాళ్ళని డిసైపుల్స్ని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, దే వర్ ఫిషింగ్, ఇదర్ ఫిషింగ్ ఆర్ దే వర్ మెండింగ్ దేర్ నెట్స్ అండ్ దే వర్ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్. అవునా? మళ్ళీ డేవిడ్ని పిలిచినప్పుడు ఆయన పశువులను కాసుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ పనిలో బిజీగా ఉన్నప్పుడే దేవుడు వాళ్ళ దగ్గరికి దూతలను పంపిస్తాడు, లేక దేవుడు మాట్లాడతాడు, వస్తాడు. ఇప్పుడు నా పని ఒకవేళ టీచింగ్ అయితే ఐ మస్ట్ డూ ఇట్ యాజ్ వర్క్ ఈజ్ మై వర్షిప్ అనేటట్లు నా యాటిట్యూడ్ ఉండాలా. అప్పుడు దేవుడు మెచ్చుతాడు. మీది చదువుకునే ఏజ్ కాబట్టి ఇప్పుడు మీరు చదువుకునే పని సిన్సియర్గా సీరియస్గా చేసినారంటే గిడియోన్ దగ్గరికి వచ్చినట్టు మీ దగ్గరికి కూడా ఏంజల్ని దేవుడు పంపిస్తాడు. మనకి అదే రూపంలో ఏంజల్ రాకపోవచ్చు, కానీ దేవుడు మనుషులనో ఎవరినో దూతల రూపంలో మన దగ్గరికి దేవుడు మనల్ని చూస్తాడు. చూసినప్పుడు ఏం జరిగింది, అయినా తనను తాను చాలా ఇన్సిగ్నిఫికెంట్ అనుకున్నాడు కదా. ఇన్సిగ్నిఫికెంట్, నా ట్రైబ్లో నుంచి మా ట్రైబ్ తక్కువ, నేను చాలా లీస్ట్ అని ఆయన అన్నాడు. కానీ గాడ్ స్పిరిట్ ఆయనలోకి వచ్చినప్పుడు ఆయన ఆ పవర్ని తెలుసుకున్నాక ధైర్యం వచ్చి ఆయన దేవుని పీస్ని పొంది ఇక్కడ ఇది కట్టినాడంట. ఇది ఇప్పటికీ ఉంటుందంట. దాని పేరేంటి, ద లార్డ్ ఈజ్ పీస్ అని. చూడండి, గిడియోన్ బిల్డ్ దిస్ ఆల్టర్ అండ్ జెహోవా షాలోమ్ అని దానికి పేరు పెట్టినాడు అనమాట. అయితే మన ఇంకోటి ఏం చెప్పినాడు, బాల దేవతది పడేసండి, విగ్రహారాధన పాపం అనేది వదిలేసేయు అని చెప్పినప్పుడు ఆయన ధైర్యంతో చూడండి విగ్రహాన్ని పడగొట్టేసి బలి అర్పించినాడు. మరి గిడియోన్ చేసిన ఇంకొక మంచి పని కదా అది, దేవుని మాట వింటూ ఉండినాడు. మరి ఆయన ఏం చెప్పినాడు, నేను ఈ గొర్రెబొచ్చును పెట్టినప్పుడు దాన్ని పిండితే అది డ్యూ డ్రాప్ తోటి తడవాలి అదే అని చెప్పినాడు కదా. చూడండి, అది నైట్ తడిస్తే ఆయన పిండుతుంటే ఇదో ఒక గిన్నె నిండా, దీని నిండా నీళ్ళు వచ్చేటంతా అది తడిసింది. మరి చుట్టూ ఏమో అది ఆరిన నేలగా కనబడిందనమాట. అయితే గాడ్ టర్న్డ్ హిస్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్, ఎందుకంటే హీ గేవ్ హిస్ స్పిరిట్. మరి దేవుడు శక్తినిచ్చింది గిడియోన్కు. ఎట్లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు, దీన స్థితి, మిజరబుల్ కండిషన్లో ఉన్నప్పుడు ఆయనకు శక్తినిచ్చిండు. మరి దేవుడు దీనులను ఎన్నుకుంటాడు. సిన్సియర్గా ఉండి దేవుని పట్ల నెమ్మదిగా ఉన్న వాళ్ళని, అనుకూలంగా ఉన్న వాళ్ళని దేవుడు ఏ స్థితిలో ఉన్నా ఎంచుకుంటాడు. నేనేంటబ్బా ఇంత పెద్ద కరోనాకి ఒకవేళ మిమ్మల్నే దేవుడు లేవనెత్తాలనుకుంటుండేమో, మీకు డౌట్ రావచ్చు, నేనేంటిది, నేను ఇంత లీస్ట్, నన్నెందుకు ఇంతమంది ఉండంగా అని మీకు అనిపించవచ్చు. కానీ ఒకవేళ మన పని మనం సిన్సియర్గా చేస్తున్నట్లయితే, మేరీ ఎట్లా స్థితిలో ఉండే, చాలా దీన స్థితిలో, మరి మరియమ్మను దేవుడు ఎంచుకున్నాడు రక్షించడానికి, లోకాన్ని రక్షకుని జన్మించడానికి ఆమెను సాధనంగా వాడుకుండు కదా. మరి దీని నుంచి కాపాడడానికి కూడా మనల్ని వాడుకుంటాడేమో. వీ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ గాడ్. ఫర్ దట్ వీ నీడ్ టు డూ అవర్ వర్క్ సిన్సియర్లీ. ఆ తర్వాత జోసెఫ్ని కూడా గుంటలో పడి ఉన్నప్పుడు, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నప్పుడు, మన హెల్ప్లెస్ కండిషన్లో కూడా ఇఫ్ వీ గో టు గాడ్, ఇఫ్ వీ అప్రోచ్ గాడ్, హీ విల్ గివ్ హిస్ స్పిరిట్ టు అస్. అండ్ ఈయన సైన్ ఎందుకు అడిగినాడు, నాకు ఇది చూపించమన్నాడు, ఫ్లీ, ఇంకోటి డ్రై ఫ్లీ కూడా ఉండాలా, ఫ్లీస్ ఏదైతే ఉందో అది డ్రైగా ఉండాలా, ఎండి ఉండాలంటే అది నెక్స్ట్ టైం అది కూడా చూపించిండు గాడ్. మరి డెఫినెట్లీ మనం అనుకోవచ్చు హిజ్ ఫెయిత్ వాజ్ వీక్ అని, బట్ హిజ్ వీక్ ఫెయిత్ వాజ్ స్టిల్ గ్రేటర్ దెన్ నో ఫెయిత్. ఫెయిత్ లేని దానికంటే ఫెయిత్ తక్కువ ఉన్న దేవుడు దాన్ని బలపరుస్తాడు. అయితే ఈయన మాట్లాడుతూ, దేవునితో మాట్లాడుతూ ప్రతిదీ ఆయన పొందుకున్నాడు. అయితే ఈ సైన్స్ ఆయనకు వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాము. ఈయన వెళ్ళి అందరినీ పిలిచి
రమ్మన్నప్పుడు 32,000 మంది వచ్చినారు. మరి వాళ్ళ నీళ్ళు తాగమన్నప్పుడు చూడండి, కొంతమంది ఏమో వంగి తాగుతున్నారు నీళ్ళు డాగ్స్ లాగా, కొందరేమో చెయ్యితో తీసుకొని తాగుతున్నారు. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మరి ఇంతమంది లైన్గా ఉన్నారు, అందరు పోయి 300 మిగిలితే 300 మందిని తీసుకొని ఒక పిచ్, మరొక బూర, మరి ఇంకొక ల్యాంప్ ఇచ్చేసి వాళ్ళని పంపిస్తే వాళ్ళందరూ వెళ్ళి ఏదో ఆయన కేక వేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ద స్వోర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ గిడియోన్ అని కేక వేసుకుంటూ ఆయన వెళ్తున్నప్పుడు అందరు కూడా అదే రకంగా ఆయన ఏం చెప్తున్నాడో వాళ్ళు కూడా అట్లానే చేయమన్నప్పుడు వాళ్ళందరూ కూడా చేతుల్లో ల్యాంప్ పట్టుకొని స్వోర్డ్ పట్టుకొని వాళ్ళు బయలుదేరి, స్వోర్డ్ కాదు, వాళ్ళు ఏ షార్ప్ వెపన్ యూజ్ చేయలేదు. వాళ్ళు లైట్ ఉంది వాళ్ళ చేతిలో, పిచ్ ఉంది వాళ్ళ చేతిలో, అండ్ వాళ్ళ చేతిలో ఒక బూర ట్రంపెట్ ఉంది. మన చేతిలో ఏముంది? మన చేతిలో వెపన్ ఏంటి తెలుసా? మన స్వోర్డ్. ఇది స్వోర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఆఫ్ గిడియోన్. మన స్వోర్డ్, మన వెపన్ ఏది అంటే ఇదే, మన వాక్యము. దేవుడు అంటే మన వాక్యమే లైట్ కదా, ఇది నీ వాక్యము నా పాదం నాకు దీపం అంటాం కదా. మరి ఈ వాక్యాన్ని మనం చేత పట్టుకొని పోయినామంటే గిడియోన్కి సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. అప్పుడు వీళ్ళు మిడియానైట్స్ అందరు చూసి, అరే వీళ్ళందరూ వస్తున్నారు అని వాళ్ళు కూడా వాళ్ళ కత్తులు తీసుకొని బయటికి వెళ్ళినారు. వాళ్ళు యుద్ధం చేద్దామని బయటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంట, వాళ్ళ మైండ్ అంతా దేవుడు గజిబిజి చేసినందుకు వారు ఒకరినొకరే కొట్టుకొని చనిపోయినారంట. అప్పుడు దేవుడు గిడియోన్కి విజయంనిచ్చినాడు. మరి ఇక్కడ మనం చూసినట్లు మనం పని చేసుకుంటూ ఉన్నట్లయితే, మనల్ని మనం ఇన్సిగ్నిఫికెంట్ అనుకొని గాడ్ని మనం హెచ్చించినట్లయితే, దేవుని స్పిరిట్ మనం పొందుకున్నట్లయితే మనకు పీస్ అనేది వస్తుంది. ఆయనకి ఎట్లా పీస్ వచ్చిందో అట్లా పీస్ వస్తుంది. కానీ ఆయన చేసిన పని ఏంటి? వెన్ హీ రిసీవ్డ్ పీస్, హీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ వార్. And if you are given the peace, then you should prepare for the war. ఇప్పుడు మన టర్న్ ఏంటి? వార్. మన వార్ ఎవరితోటి? మనం కరోనా తోట, చైనా తోట, ఎవరితోటి మన వార్? మన వారు చీకటి శక్తులతోటి కదా. ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్, మనం యుద్ధం చేయవలసింది ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్. కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయడానికి మన వాక్యం అనే వెపన్ మనం చేతిలో పట్టుకోవాలా. మళ్ళీ అయినా మనం ముందుకు సాగినట్లయితే మన నుంచి కూడా ఎన్నో గ్రేట్ థింగ్స్ దేవుడు, ఎన్నో మిరకల్స్ దేవుడు చేయిస్తాడు. మనం చేయనక్కర్లే, దేవుడే మనతోటి చేయిస్తాడనమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో గాడ్ హ్యాస్ సెంట్ us, బట్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ టు నో దట్ హీ ఈజ్ విత్ అస్. ఆయనకి పీస్ వచ్చేసింది, అయినా కానీ సైన్స్ చూపించమన్నాడు కదా. ఫ్లీస్ ఆరి ఉండాలా, తడిగి ఉండాలా అని ఎందుకు అడిగిండు? ఎందుకంటే నువ్వే నన్ను పంపిస్తున్నావా, నాకు ఇదొక ఈ సూచన చూపెట్టి నాకు రుజువు చేయదేవా, ఈ సూచన చూపెట్టని ఆయన అడుగుతూ ఉండు. అయితే మనం కూడా దేవుడు మనతో ఉండాలా. దేవుడు మనల్ని ఎన్నుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ మనతో ఉండాలా. ప్రతి పనిలో మనతో ఉండాలంటే దేవునితో మనం మాట్లాడుతూనే ఉండాలా. మాట్లాడడం అంటే ప్రార్థన చేస్తూనే ఉండాలా. So, with the Holy Spirit, Gideon became courageous, brave, strong, and he could get an army to save the Israelites. మనం కూడా దేవుని యందు ధైర్యంను తెచ్చుకుంటే, దేవుని ఆత్మను పొందుకుంటే దేవుడు మనకు ఎంతో సహాయాన్ని పంపిస్తాడు. మనం ఏం చేయకుండానే, వాళ్ళు చేసింది కేవలం కుండలు వలగొట్టినారంటే ఈ వరల్డ్లీ థింగ్స్ ఆర్ వేస్ట్, వాటిని మనం వదిలేస్తామంటే దేవుడు మనల్ని ఎంతో తనే మన పక్షాన, యుద్ధము యెహోవాదే, మనం ఏం చేయనక్కర్లే, దేవుడు చేస్తాడు. కానీ వార్ మాత్రము మనం చేయాలి. ఇఫ్ వి గాట్ పీస్, వీ షుడ్ ప్రిపేర్ ఫర్ వార్. ఎందుకంటే సాతాను మన వెంబడే ఉంటుంది కాబట్టి మనము ఆ వార్ చేయడానికి ఏం చేయాలా? మనం కాపాడాలి. దేవుడు అంటే సర్వాంగ కవచము, ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ మనము ధరించుకోవాలా. అప్పుడు మనము గిడియోన్ లాగా ఇట్లా గ్రేట్ వారియర్స్ లాగా తయారవుతాం. సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ మనం తయారు కాగలుగుతాము. ఇక్కడంతా క్లియర్ లేదు, నేను ఇదో చూడండి. ఆ ఆర్మర్ ఎట్లాంటిది, ఇది వేసుకుంటారు కదా, ఇట్లా షీల్డ్, హెల్మెట్ నుంచి షూ వరకు అన్నీ వేసుకొని ఒక షీల్డ్ పట్టుకొని వార్లో పోతారు కదా. అయితే మన షీల్డ్, మన హెల్మెట్ ఏంటి? హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, బెల్ట్ ఆఫ్ ట్రూత్, షీల్డ్ ఆఫ్ ఫెయిత్, స్వోర్డ్ ఆఫ్ ది స్పిరిట్, అండ్ ఫీట్ ప్రొటెక్టెడ్ బై ద గాస్పెల్. ఈ రకమైనవి మనం ధరించి సాతాను శక్తులతోటి, చీకటి శక్తులతోటి పోరాడినట్లయితే
దేవుడు గిడియోనికి ఇచ్చిన ధైర్యం మనకిస్తాడు, గిడియోనికి ఇచ్చిన విజయంను మనకిస్తాడు. మరి ఆ రకంగా దేవుడు మనకు సహాయం చేయాలా. మరి మీకు కూడా అట్లా ప్రిపేర్ కావడానికి ఇంత చక్కటి క్లాసెస్ దేవుడు అరేంజ్ చేస్తున్నాడు. దేవుడు ప్రతి విధంలో సహాయం చేస్తున్నాడు. మరి సండే స్కూల్ సూపరింటెండెంట్